ఉంటున్నాం. మొదటి రోజు చేతుల గురించినటువంటి కొన్ని మాటలు మనం తెలియజేసుకోవడం జరిగింది. దేవుని వర్తమానంలోకి మనం వెళ్తా ఉన్నాం. మరి చాలా విషయాలు చేతుల గురించి మనం మాట్లాడుకున్నాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనం, కీర్తనలు 119వ అధ్యాయం 73వ వచనం. చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. కీర్తన 119, 73. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచాను. హల్లెలూయా. చాలండి. ఇందాక చెప్పిన వచనంలోని ఈ వచనంలోని ఎవరి చేతులు ఉన్నాయి? హల్లెలూయా. ఎవరి చేతులు ఉన్నాయి? దేవుని చేతులు. హల్లెలూయా. ఈరోజు మొదటిగా దేవుని చేతుల గురించి మనం చెప్పుకుందాం. చూసారండి? దేవుని చెయ్యి ఎప్పుడైనా చూసారా? యెహోవా చెయ్యి ఎప్పుడైనా చూసారా? దేవుని హస్తం చూసారా? దేవుని చెయ్యి చూసారా? ఈ రాత్రి చూపిస్తాను మీకు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట దేవుని యొక్క చేతులు, లేకపోతే దేవుని యొక్క హస్తము. హల్లెలూయా. ఏంటి బైబిల్ గ్రంథంలో ఎక్కువగా దేవుని చేతుల గురించి రాసిన వ్యక్తి ఎవరు అంటే దావీదు. హల్లెలూయా. కొన్ని రిఫరెన్స్లు మీకు నేను చెప్తాను, చూడండి. కీర్తనలు 8:3, కీర్తనలు 16:11, కీర్తనలు 19:1. మళ్ళీ చెప్పనా? కీర్తనలు 8:3, కీర్తనలు 16:11, కీర్తనలు 19:1, 2 సమూయేలు 24:14, కీర్తనలు 118, 15, కీర్తనలు 89:13, కీర్తనలు 18:16, 2 సమూయేలు 24:14. ఇంకా అంటే నేను కొన్ని రాశాను అక్కడ. ఇంకా చాలా వచనాలు, ఎక్కువ వచనాలు ఇందులో చదువుతారా మీరు? కీర్తనలు 118, 18, 15 చదవండి. తర్వాత ఒక్కొక్కరు వచనం చదవండి. నేను చెప్పినట్లు మీరు రాసుకున్నది ఒక్కొక్కరు ఒక్కొక్క వచనం చదివేయండి. చేయును. హల్లెలూయా. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయును. ఏంటి గుర్తుపెట్టుకోండి. యెహోవా దక్షిణ హస్తం అంటే కుడి చేయి. దేవుని కుడి చేయి ఏ కార్యాలు చేస్తుంది అంటుంది? చిన్న చిన్న కార్యాలే. సాహస కార్యాలు అంటే ఏంటి? సాహసం అంటే తెగించి చేసేటువంటి పని. అటువంటి గొప్ప కార్యాలు దేవుని హస్తం. ఇంకా కీర్తనలు 8:3. వచ్చానండి. దేవుని చేతులు అంటే ఏం కలుగు చేసినాయి అంట? ఆకాశము, చంద్రుని, నక్షత్రములను. హల్లెలూయా. అండి ఆకాశం ఎవరు తయారు చేశారు? మనుషులు ఎవరన్నా తయారు చేశారా? అబ్బా, మనుషులు తయారు చేస్తే ఇన్ని సంవత్సరాలు అది ఉండదండి. కొన్ని కోట్ల వేల సంవత్సరాలు గడిచినాయి. ఆకాశం ఎలాగుంది? దేవుడు సృష్టించిన రోజున ఎలాగుందో అలాగే ఉంది. హల్లెలూయా. చంద్రుని, నక్షత్రాలు. ఈ రాత్రి మీకు ఒక గేమ్ పెడుతున్నాను. సాహస కార్యములు చేయును. కీర్తన 16:11. నీ కుడి చేతిలో నిత్యము. ఇక్కడ కూడా దేవుని యొక్క కుడి చెయ్యిని గురించి దావీదు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అలాగే కీర్తన 19:1, ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పనిని ప్రచురపరుచున్నది. చూడండి. యెషయా 48:13, యోబు 10:8. నా హస్తము భూమికి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యమును కలుగజేసెను. హల్లెలూయా. యెహోవా చెయ్యి ఏం చేసిందంటే భూమికి, అబ్బా, భూమికి పునాది వేయడం అంటే మాటల. ఒక్క ఇంటికి పునాది వేయించాలంటే 4 లక్షలు అవుతాయండి. అంతేనండి. చిన్న మేడబండలో చిన్నది కట్టుకోవడానికి ఏంటి 4 లక్షలు పునాది అవుతే, ఇంత పెద్ద భూమికి ఆయన పునాది వేసాడంట. ఏదేసింది? ఆయన చెయ్యి, ఆయన హస్తము భూమికి ఇలాగా పునాది వేసేసిందంటండి. అలాగే ఆయన చెయ్యి ఆకాశ వైశాల్యమును. ఏంటి ఎంత విశాలంగా ఉంది ఆకాశం.
ఇక్కడ నుంచి అమెరికా దాకా వెళ్తున్నాం, అక్కడ ఉంది ఆకాశం. ఏంటి ఏ ఊరు వెళ్ళినా ఏంటి మన ఊర్లో కొత్తూరులోనే కానీ ఉంది ఆకాశం, వైజాగ్లో ఉంది, మీ చుట్టాల ఇంట్లో ఉంది. ఏ ఊరు వెళ్ళినా దుబాయ్లో కూడా ఉందా? ఎక్కడికి వెళ్ళినా ఆకాశం ఉంది. ఆకాశ వైశాల్యాన్ని ఆయన చెయ్యి కలుగజేసింది. ఇంకొక వచ్చిన మనం చెప్పారు కదా, ఇంకోటి ఏంటి, నీ హస్తములు నాకు అవయవములు నిర్మింపచేసి నన్ను రూపించి ఉన్నవి. అంటే దేవుని హస్తం ఏమేం పనులు చేసిందనే విషయాల గురించి మీకు నేను కొంచెం మీకు వివరంగా నేను చెప్తా ఉన్నా. యెహోవా హస్తము అవయవ నిర్మాణము అంటే కన్ను, ముక్కు, నోరు. ఎంత బాగా చేశాడో దేవుడు. ఎక్కడన్నా వంకర వచ్చిందా అండి? లేదు, అందంగా నోరు చేశాడు. ఆ నోట్లో అన్నం వెళ్ళడానికి అందంగా నాలుగు పెట్టాడు, నవ్వడానికి పళ్ళు పెట్టాడు. ఏంటి బయనియే నా లోపల ఏమున్నాయి? పేగులు, గుండె, కిడ్నీలు, లివరు. బాబా కోట్లు వచ్చి ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. హల్లెలూయా. ఈ అవయవ నిర్మాణము ఏది కలుగ చేసిందంటండి? దేవుని చెయ్యి. హల్లెలూయా. గర్భములో ఒక గుండ్రటి పిండము, అండపిండ బ్రహ్మాండం అండి. ఈ అండము ఒక గుండ్రని గుడ్డు వల్ల ఒక చిన్న అండములో ఏంటి ఒక్కొక్క అవయవమును నిర్మించడం మన చేతుల ద్వారా అవుతుందా? మన శక్తి ద్వారా అవుతుందా? సైంటిస్టుల జ్ఞానం ద్వారా అవుతుందా? ఏ మనిషి అయినా చేయగలడా? ఇన్ని అద్భుతాలు కనుగొన్నటువంటి మానవుడు ఒక మనిషిని సృష్టించలేడు. హల్లెలూయా. ఏంటి? ఎందుకంటే యెహోవా హస్తమే అవయవ నిర్మాణము చేసింది. మన శరీరంలో ప్రతి పార్టును, ప్రతి అవయవమును ఏం చేసిందంటండి? ఇది అంటే ఇప్పుడు నీవు దేని చేత చేయబడ్డావు? దేవుని చేతి చేత. ఇప్పుడు నువ్వు చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. ఏమని? నేను ఎవరి చేత చేయబడ్డాను? మీ అమ్మ చేసిందా? నిన్ను మీ నాన్న చేసిందా? లేదు. తల్లి గర్భములో ఏంటి ఆ గర్భ సంచిలో దేవుడు నీకు రూపము ఏర్పరిచాడు, నీకు అవయవ నిర్మాణము చేశాడు, నీకు శ్వాస ఊదాడు, నీ గుండె కొట్టుకోవడానికి, నీ కిడ్నీలు పనిచేయడానికి అన్ని రకాలుగా నిర్మాణం అంతా చేసింది ఎవరు? దేవుడు. హల్లెలూయా. ఏంటి ఇంతగా దేవుని దేవుని చేతుల చేత చేయబడిన నీవు ఎదిగిన తర్వాత అండం పిండం బ్రహ్మాండం అవుతుంది అన్నాను కదా. ఎదిగిన తర్వాత నిన్ను చేసిన దేవుడిని ఏం చేస్తున్నావు? మర్చిపోతా ఉన్నావు. అయ్యో నేను దేవుని చేత దేవుని పోలికగా చేయబడిన మనిషిని అని మరచి నీ ఇష్టానుసారంగా ప్రవర్తించి ఇష్టానుసారంగా జీవించి దేవుని కోసం దేవుడు నిన్ను చేసుకుంటే నువ్వు లోకం కోసం బ్రతుకుతా ఉన్నావు. జాగ్రత్త. ఏం చేసింది? యెహోవా చెయ్యి నిన్ను చేసింది. ఇన్ని మాటలు దావీదు, ఇంకా చాలా వచనాలు దేవుని హస్తము గురించి దావీదు అక్కడ మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. హస్తమాను కూడా దావీదు ఎవరి చేతిలో ఉండాలని ఆశపడ్డాడు? దేవుని చేతిలో. హల్లెలూయా. నీవు నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను యెషయా గ్రంథంలో వాగ్దానం ఉంటుంది. యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను. హల్లెలూయా. నీవు చూడుము చేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను. ఈరోజు ఇక్కడ దేవుని మందిరంలో కూర్చున్నటువంటి ఈ మీరందరూ కూడా, ప్రతి బిడ్డ కూడా ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో. హల్లెలూయా. ఎవరి చేత చేయబడ్డారు? చెప్పాలి పిల్లలు. ఎవరు మిమ్మల్ని చేశారు? దేవుడు. హల్లెలూయా. ఏంటి ప్రతి మానవుని కూడా ఆయన చేతులు రూపుని ఏర్పరుస్తున్నాయి, ఆయన చేతులు నిర్మాణం కలుగు చేస్తూ ఉన్నాయి, ఆయన చేతులు ఎదుగుదలను ఇస్తూ ఉన్నాయి, ఆయన చేతులు కాపుదలను ఇస్తూ ఉన్నాయి, ఆయన చేతులు సమస్తాన్ని నీ కోసం చేస్తున్నాయి, ఆయన చేతులు నీ కోసం సాహస కార్యాలు చేస్తున్నాయి, ఆయన చేతులు నీ కోసం గాయాలు కూడా పొందిని. హల్లెలూయా. అదే చేతులతో నిన్ను చేశాడు, అదే చేతుల్లో నీ కోసం గాయాలు మేకులు కొట్టించుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అంటే ఎంతగా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. తన చేతి చాలా అసలు ఆ చేతి మీకు చెప్పాను కదా, నోటి మాటకి మనిషి జీవితానికి జీవన ప్రమాణానికి చేతులే ప్రామాణికం అని చెప్పాను. చాలామంది ఏదైనా అపాయం సంభవిస్తూ ఉన్నప్పుడు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు సాక్ష్యం చెప్పినప్పుడు ఏమని చెప్తారు తెలుసా అండి? నాకు చాలా భయం వేసిందండి, నా ప్రాణం అరచేతిలో పట్టుకుని నేను పరిగెట్టేశానండి.
ప్రాణం ఎక్కడికి పరిగెడుతున్నావు అంట. ఎప్పుడైనా ఆలోచించామా ఎందుకు మాట అంటున్నావు ఏంటి? అరచేతిలో సమస్తమును ఉంది. హల్లెలూయా. దావీదు ఇంకా చూసినట్లయితే దావీదు నిత్యము కూడా ఏం చెప్పాను? దేవుని చేతిలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎక్కువగా యెహోవా హస్తం యొక్క విలువ ఎవరు తెలుసుకున్నారు? దావీదు భక్తుడు. ఎప్పుడు కూడా ఆయన ఏమనుకున్నాడు? గొలియాతుని చంపడానికి దావీదుకి ఏది తోడైంది? దేవుని యొక్క చెయ్యండి ఇలా విసురుతున్నాడు తన చేత్తో. దావీదు చెయ్యే తగిలింది అనుకుంటున్నారా? ఏ చెయ్యా? యెహోవా హస్తము. హల్లెలూయా. ఆ దెబ్బ, ఆ గొలియాతుని కొట్టిన దెబ్బ దావీదు కొట్టిన దెబ్బ కాదు, దేవుడు చెయ్యి కొట్టిన దెబ్బ. హల్లెలూయా. యుద్ధాలకు వెళ్తున్నాడు, గొప్ప విజయాలు పొందుకుంటున్నాడు. దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఒక్కరోజు కూడా ఓడిపోయి వెనక్కి రావట్లేదు. దేవుని హస్తము. హల్లెలూయా. దేవుని హస్తమే దావీదు జీవితంలో అలా ముందుకి నడిపిస్తా ఉంది దేవుని సన్నిధిలో. అలాంటి దావీదు ఒక రోజుని ఒక మాట చెప్తా ఉన్నాడు చూడండి. సమూయేలు గ్రంథము 1వ దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. చాలా అర్థంగా చదవాలి. ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది. జాగ్రత్తగా చదవాలి. కొంచెం పెద్దగా చదవాలి. మరియు దావీదు తన కుమారుడైన సొలొమోనుతో చెప్పినదేమనగా, నీవు బలము పొంది ధైర్యము తెచ్చుకుని ఈ పని పూనుకునుము, భయపడకుండుము, వెరయకుండుము. నా దేవుడైన యెహోవా నీతో కూడా నుండును. యెహోవా మందిరపు సేవను గూర్చి పనంతయు నీవు ముగించే వరకు ఆయన నిన్ను ఎంత మాత్రము. ఇక్కడ 28వ అధ్యాయంలో దావీదు 28వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే దావీదు ఇశ్రాయేలు ప్రజలందరితోనూ, గోత్రకర్తలతోనూ, పెద్దలతోనూ, సహస్రాధిపతులతోనూ, శతాధిపతులతోనూ అన్ని విషయాలు కూడా మాట్లాడుతూ యుద్ధాల గురించి, మందిరం గురించి అన్ని చెప్తా ఉన్నాడు. 9వ వచనం వచ్చేటప్పటికి, సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలు సంకల్పములంటిని ఎరిగిన వాడునై ఉన్నాడు. నీవు ఆయనను తెలుసుకుని హృదయపూర్వకంగా మనపూర్వకంగా ఆయన సేవించుచు ఆయన వెనకని ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. పరిశుద్ధ స్థలముగా ఉంటూ ఒక మందిరం కట్టించుటకు యెహోవా నిన్ను కోరుకున్న సంగతి మనస్సులకు ధైర్యం తెచ్చుకొని ధైర్యం వహించి పనిని నీవు జరిగించుము. హల్లెలూయా. రాత్ర పాస్టర్ గారు యోవేలు గ్రంథం గురించి చెప్తూ మన పిల్లలకి రాగల తరముల్లో పిల్లల గురించి మనం పిల్లలతో ఏం మాటలు మాట్లాడాలని చెప్పారు? దేవుని గురించిన మాటలు. ఇక్కడ సొలొమోను చాలా స్పష్టంగా ఏం రాజ్యంలో సొలొమోను ఉన్నాడు, అక్కడ కూర్చొని ఉన్నాడు. అధిపతులు అందరూ కూడా కూర్చొన్నారు. మనం మీకు చెప్పాను కదా, దేవుని మందిరం కట్టాలనుకున్నాడు. కానీ నా దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టొద్దు, నీ కడుపును పుట్టిన కుమారుడు పుడతాడు అని చెప్పిన వెంటనే అప్పటికి ఇంకా కుమారుడు పుట్టలేదు. కొన్ని దినాల తర్వాత సొలొమోను పుట్టాడు, వివాహమైంది, సొలొమోను పుట్టాడు. చివరి దినాలకు వచ్చాడు. ఇక్కడ చివరి దినాలకు వచ్చిన తర్వాత తన కుమారుడైన సొలొమోనుతో తండ్రి మాట్లాడుతున్నాడు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడండి? సొలొమోనా నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడు, ఆలోచనలు సంకల్పములు ఎరిగినవాడు. ఎంత స్పష్టమైన దేవుని మాటలు బిడ్డతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మన బిడ్డలతో ఇలాంటి మాటలు చెప్పగలుగుతున్నామా? ఇంత స్పష్టమైన దేవుని వాక్యాన్ని చెప్పగలుగుతున్నామా? ఇంత స్పష్టమైన దేవుని మాటను మన బిడ్డలతో మనము చెప్పగలుగుతున్నామా? హల్లెలూయా. దావీదు తను తెలుసుకునేంత వయసు కాదు, తను అర్థం చేసుకునేంత తండ్రికి ఉన్నంత జ్ఞానము సొలొమోను జీవితంలో అప్పటికి లేదు. అయితే దేవుని ఆ యొక్క భవిష్యత్తుల గురించి, లేకపోతే ఆ మందిరం యొక్క పనిని గురించి సొలొమోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా సొలొమోను, నువ్వు ఒక విషయం ఎందుకు వెళ్ళాక అధ్యాయమంతా చదువు. నువ్వు ఒక విషయం జ్ఞాపకం పెట్టుకో, నిన్ను దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలుసా? యెహోవా మందిరము కట్టించు. ఇప్పుడు ఆ విషయం సొలొమోనుకు తెలుసా? చెప్పండి. తెలియదు.
మరి ఎవరు చెప్పాలి? తండ్రి. నీ బిడ్డల విషయంలో దేవుని చిత్తాన్ని బిడ్డలకు ఎవరు తెలియచేయాలి? తల్లిదండ్రులే. హల్లెలూయా. ఇదిగో నేను ఎంతో ప్రయాసపడి నిన్ను కనుక్కున్నాను, నిన్ను దేవుని కోసం పెంచాలనుకుంటున్నాను, దేవుని కోసం నువ్వు ఇలా బ్రతకాలి అలా బ్రతకాలి అనే మాట తల్లిదండ్రులు బిడ్డలకు చెప్పకపోతే ఈరోజు చెప్పితే దేవుని మందిరంలో ఉంటారు, చెప్పకపోతే బయట గొడ్డు దగ్గర కూర్చొని పేకాడతారు, తాగుతారు. దేవుని మాట నువ్వు స్పష్టంగా, దావీదు చక్కని దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తి కాబట్టి తను పొందుకున్న దేవుని మాట అసలు నీ బిడ్డలకు నువ్వు చెప్పాలంటే నువ్వేం పొందుకోవాలి? ముందు దేవుని మాటను పొందుకోవాలి. ఇక్కడ చెప్తూ అయ్యా ఇది నీ సంగతి, నువ్వు అటు ఇటు పెరిగావు కనుక, ఇష్టానుసారంగా కానీ చేసావు కనుక ఏమో నేను తర్వాత ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఏం కట్టాలి? దేవుని మందిరమును కట్టాలి. ఆ మందిరం కట్టాలి కాబట్టి దానికి కావాల్సిన నేను సమస్తాన్ని సమకూర్చానని చెప్పి 11వ వచనం నుంచి 19వ వచనం వరకు కూడా, ఇంచుమించు 21వ వచనం వరకు కూడా తను దేవుని కొరకు ఏం సమకూర్చాడో చెప్తా ఉన్నాడు. ఏంటి? మండపమునకు, మందిరమునకు, సాలలకు, మేడగదులకు, కరుణాపీఠంకి, యెహోవా మందిరపు ఆవరణములకు, చుట్టూన్న గదులకు, ప్రతిష్ఠిత వస్తువులకు అన్ని మచ్చులను తన కుమారుడు సొలొమోనుకు ఏర్పాటు చేసి సిద్ధపరిచిన మచ్చులను తన కుమారుడైన సొలొమోనుకు అప్పగించారు. యాజకులు లేవీయులు చేయవలసిన ఆ మందిరపు సేవల గురించి, సేవోపకరణాల గురించి అంతా దావీదు ఎవరికి అప్పగించాడు? సొలొమోనుకు అప్పగించాడు. ఆయా సేవ 14వ వచనం, ఆయా సేవ ప్రకారం బంగారు ఉపకరణాలు, ఎత్తు ప్రకారం బంగారం, వెండి ఉపకరణాలు, ఎత్తు ప్రకారం వెండి, దావీదు దీపస్తంభానికి కావాల్సిన బంగారం, దీప ప్రమిదలకు కావాల్సిన బంగారం, దీపస్తంభ ప్రమిదలకు కావాల్సినంత బంగారం, ఎత్తు ప్రకారము వెండి, దీపస్తంభములు ఒక్కొక్క దీపస్తంభము దాని ప్రమిదలకు కావాల్సిన వెండి ఎత్తు ప్రకారం, సన్నిధి రొట్టెలు ఉంచు బల్ల కావాల్సినంత బంగారం ఎత్తు ప్రకారం వెండి. చూసారా? ఇవన్నీ సమకూర్చి 18వ వచనం అంటున్నారు, దోపుపేటకు కావాల్సినటువంటి పుటం వేయమని బంగారం. ఎంత బంగారం! ఈసారి చదివిన ఏమన్నా ఎంత బంగారం అని ఏమన్నా ఆలోచన వచ్చిందా? అంత కొంత బంగారం అనుకుంటారా? కరుణాపీఠం ఎంత ఉంటుంది, మందసం ఎంత ఉంటుంది, ఆవరణం ఎంత ఉంటుంది, ఆ యొక్క వీటన్నిటి కావాల్సిన ఎత్తుల ప్రకారము బంగారం 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 బంగారం. ఇప్పుడు దేవుని మందిరానికి మనందరం ఏం సమకూర్చాలి? ఎవరు నోడుతున్నారో అలే నేను అనలేదు. హల్లెలూయా. దేవుని మందిరంకి ఏం సమకూర్చాలంట? బంగారం. హల్లెలూయా. జాగ్రత్త, నువ్వు బంగారం సమకూర్చావంటే నీ జీవితం అంతా బంగారం మయమైపోద్ది. బంగారు వీధుల్లో దేవుడిని పరలోక రాజ్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. ఆల్రెడీ 2 సహోదరులకు దేవుడు ఇచ్చాడు బంగారం, దేవుడికి ఇమ్మని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మనం కూర్చుకుంటాం బంగారం మన కోసమే. బీరువాలో నిండిపోవాలి, లాకర్లో నిండిపోవాలి, పెట్టెల్లో. కానీ దావీదు దేనికోసం ఇక అప్పుడు మందిరం కట్టడం ప్రారంభించలేదు, మనం సమకూరుస్తున్నాం. ఈరోజు మనం 3వ సోమవారం ఏం సమకూరుస్తున్నాం? ఆత్మరా లేదా? 3వ సోమవారం దేవుని మందిరం కొరకు, 3వ ఆదివారం అదే 3వ ఆదివారం దేవుని మందిరం కొరకు కూర్చాలి. బంగారం ఎలాగో సమకూర్చలేదు, కనీసం ధనమైనా మనం ఏం చేయాలి? సమకూర్చాలి. ఇదంతా సమకూర్చి 18 ఎత్తు ప్రకారం రెక్కలు విప్పుకొని యెహోవా నిబంధన మందసానికి ఒక కప్పు, కెరూబులు, వాహనములకు వచ్చి కావలసినంత బంగారం ఇవన్నీ అప్పగించి, ఒక్క మాట అన్నాడు చూడండి 19 ఇవన్నీ అప్పగించి, యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలంగా నాకు నేర్పెను అని సొలొమోనుతో. అబ్బా, చివరికి ఒక్క మాట అన్నాడండి. ఎంత బంగారం సమకూర్చి నా కుమారుడా సొలొమోన, ఇదంతా నేను ఎలా సమకూర్చాను అనుకున్నావు? యెహోవా హస్తము నన్ను బలపరిచింది. మచ్చుకే నేను ఎలా సమకూర్చాను? నీకు ఇంత బంగారం సమకూర్చి పైగా ఏమన్నాడంట? మచ్చుకి నీకు సమకూర్చి, మనం అకౌంట్ ఇచ్చాను బాబు, నేను ఎంత ఇచ్చాను అనుకుంటాం. కానీ దావీదు అంటున్నాడు, ఎంత బంగారం, అదంతా లెక్కలేస్తే ఇంటికి వెళ్ళాక నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత బంగారాన్ని సమకూర్చి నా కుమారుడా సొలొమోనా, వచ్చుకు నేను సమకూర్చాను బాబు, నువ్వు ఇంకా సమకూర్చుని గొప్ప దేవుని మందిరము నువ్వు జీవము గల దేవుని సంగమా, గొప్ప దేవుని మందిరం మీరు కట్టాలి. హల్లెలూయా. యెహోవా హస్తం మనల్ని బలపరచాలి. హల్లెలూయా. దేవుని హస్తము నువ్వు సమకూర్చడానికి నీకేం చేస్తుంది? సహాయము చేస్తుంది. హల్లెలూయా. ఒక వ్యక్తి
చెప్పాను కదా, ఇద్దరు సహోదరులు ఒక సహోదరుడు వచ్చి అన్నాడు నా దగ్గర, ఏంటి పాస్టర్ గారు నాకు 50,000 లోన్ అట్టండి, నేను మందిరానికి ఇచ్చేస్తాను, నెల నెల నేను వాయిదా కట్టుకుంటాను. బలపరుస్తుంది. హల్లెలూయా. యెహోవా హస్తము దావీదును బలపరిస్తే దావీదు అంటున్నాడు, నా కుమారుడా నా సొంత బలం చేతి ఇచ్చాను అనుకుంటావేమో, నా సొంత జ్ఞానం చేతి ఇచ్చాను అనుకుంటావేమో, మచ్చుకునేకి నేను చూపిస్తున్నాను. మీకు విషయం తెలుసా అండి, తర్వాత సొలొమోను కూడా తర్వాత చాలా సమకూర్చాడు, ఎక్కడెక్కడ దేశాల నుంచి అన్ని తెప్పించాడు. చక్కని చందనపు మానులు, గోపీ చందనం, జటామాంస్ ఇలాంటి అద్భుతమైనటువంటి ఆ చెక్కలన్నీ సమకూర్చి గొప్ప దేవుని మందిరం సొలొమోను కట్టాడు. ఈరోజు యెరూషలేము దేవాలయంలో కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది, మందిరం అంతా కూల్చబడింది, 2 సార్లు కాల్చబడిన తర్వాత అశ్షూరీయులు, బబులోనీయులు అందరూ చెరకొచ్చి మందిరాన్ని కాల్చేసిన ఈ రోజుకి మిగిలింది ఒకే ఒక్క గోడ. ఇగో అలాగ ఉన్నటువంటి ఒక గోడ మాత్రమే మిగిలిందంటండి. ఆ గోడ దగ్గరికి వెళ్ళే మన వాళ్ళందరూ కూడా ఆ గోడ దగ్గర ముట్టుకోగానే ఆ ప్రసన్నత అనుభవిస్తారంట, అక్కడ ఏడుస్తారంట, ఏడ్చి రోధించి యెరూషలేములో మా తండ్రి మా యొక్క పితరుడు సొలొమోను, దావీదు కుమారుడైన సొలొమోను కట్టిన మందిరము గోడ మాత్రం మిగిలింది అని దాని దగ్గర ఈనాటికి ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. ఏంటి యెహోవా హస్తము అంటే అన్ని విషయం, ఒక దావీదును చంపే విషయంలోనే కాదు, ఒక పాటలు రాసే విషయంలోనే కాదు, యుద్ధాలు చేసే విషయంలోనే కాదు, ఏంటి ఎక్కడికైనా వెళ్ళే విషయంలోనే కాదు, మందిరం విషయంలోనే కాదు, మందిరాన్ని సమకూర్చే విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో కూడా తనతో ఉన్నది ఏంటి, దేవుని చెయ్యి. ఈరోజు నువ్వు దావీదు వలె ప్రతి విషయంలో కూడా దేవుని హస్తముని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. దేవుని హస్తమును బలపరచకుండా నువ్వు ఏ కార్యము చేయలేవు. నా స్వశక్తితో నేను చేయగలను అనుకుంటావేమో, నేను ఇవ్వగలను అనుకుంటావేమో, నేను చేయగలను అనుకుంటామో, కానీ చేయలేదు. యెహోవా హస్తముని ఏం చేస్తుంది, బలపరుస్తుంది. హల్లెలూయా. ఏంటి బలపరుస్తుందా లేదా? కీర్తన ఆ యొక్క కీర్తనలు 18:16 చదవండి ఒక మాట. యెహోవా హస్తం సాహస కార్యములు చేయును. 28:9 అయిపోయింది కదా. ఈ తర్వాత యెహోవా హస్తం తర్వాత చాలా మందిని బలపరిచింది. సమూయేలు ఈ చివరి సమయం వచ్చిన 2 సమూయేలు 24వ అధ్యాయము 14వ వచనం. 2 సమూయేలు 24:14. నాకేమియు తోచుకున్నది, గొప్ప చిక్కులలో పడి ఉన్నాను. యెహోవా బహువాత్సల్యత గలవాడు కనుక మనుషుల చేతిలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదునుగా కానీ గాదుతో అనెను. హల్లెలూయా. చివరి సమయం వచ్చిందండి. దేవుడు ఒక ప్రశ్న వేశాడు, ఒక అయోమయ పరిస్థితి వచ్చింది. అప్పుడు దేవుని సన్నిధిలో ఆ సమయంలో కూడా దావీదు, కథంతా నేను చెప్పను కానీ అక్కడ కూడా దావీదు అంటున్నాడు, నాకు ఏం చెయ్యాలో కూడా తోచట్లేదు. మనుష్యుల చేతుల్లో కాదు, నేను ఎవరి చేతిలో పడాలి, దేవుని చేతిలో పడుటే నాకు మంచిది. ఎందుకంటే ఏంటి, ఇప్పుడు ఒక చంటి బిడ్డ తల్లి చేతిలో ఉందనుకోండి, ఏమైనా అపాయం ఉందా? కోపం వచ్చామని బయటికి శ్రద్ధ, కోపం వచ్చామని జాడించి కొట్టేద్దా? ఒక 5-6 సంవత్సరాల వరకు అంటే ఆ కన్నా ప్రేమ చాలా బహువాత్సల్యత. దేవుడు అన్నాడు కదా, యెహోవా బహువాత్సల్యత గల దేవుడు. ఆ తల్లి గర్భంలో ఆమె కంటది కాబట్టి కొన్ని ఆ పసి ఛాయలు ఆ ఎదిగే వరకు కూడా ఆ వాత్సల్యత అలా పనిచేసి వాత్సల్యత, తల్లి యొక్క వాత్సల్యత తన చేతుల్లో ఆ బిడ్డ ఎంతో సురక్షితంగా ఉండడానికే సహకరిస్తుంది. ఏమండి, నేను తండ్రి ఎప్పుడైనా వచ్చి భర్త ఎప్పుడైనా వచ్చి, అమ్మో నేను తండ్రి కూడా ప్రేమ ఉంటుంది కదా పిల్లలంటే, ఈరోజు పుట్టింది కదా మా ఎవడు బాగా వస్తుందో చూడదాం అని ఏ తండ్రి అంటే పిల్లలు తీసేసుకుంటాడండి. ఇంకా నథింగ్, జరగని పని తల్లి. హల్లెలూయా. ఎదిగాక తండ్రిలో స్వభావం మారవచ్చేమో కానీ ఆ పసి వయసులో ఏమీ తెలియని ఆ బిడ్డకి సమస్త విధమైన కాపుదల తల్లిలోనే పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. ఆ ప్రేమను దావీదు అర్థం చేసుకున్నాడు కాబట్టి దావీదు అంటున్నాడు, యెహోవా బహువాత్సల్యత గలవాడు, మనుష్యుల చేతిలో నేను పడకూడదు, దేవుని యెహోవా చేతిలో, హల్లెలూయా, యెహోవా చేతిలో పడుదును. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ఎవరి చేతిలో పడిపోవాలి? పడతారా? అయ్యో అంతమంది ఏం చేతిలో కూర్చోవాలి, మేము ఎక్కడ కూర్చుంటాం, మాకు బోర్డు పనులు, సినిమా హాల్లో కూర్చోవాలి, టీవీలో కూర్చోవాలి, సెంటర్లో కూర్చోవాలి, సోర్ చెప్పుకోవడానికి కూర్చోవాలి,
నేను దేవుని చేతిలో ఎక్కడ కూర్చోగలనండి అనుకుంటున్నారా? హల్లెలూయా. కాదు కాదు, దేవుని చేతిలోనే, యెహోవా చేతిలో భూషణ కిరీటంగా, దేవుని చేతిలో రాజకీయ మొకటంగా యెహోవా చేతిలోనే ఉన్నాడు దావీదు. అందుకే దావీదు ఎలా బ్రతికాడు? రాజకీయ మొకటంగానే బ్రతికాడా? భూషణ కిరీటంగానే బ్రతికాడు. అంటే భూషణ కిరీటం అంటే అలంకరించబడిన కిరీటము, అంటే మహిమ కలిగినటువంటి కిరీటము. అంత అద్భుతమైన రీతిలో దావీదు ఉన్నాడు. దావీదుని యెహోవా హస్తం ఏం చేసింది? బలపరిచింది. హల్లెలూయా. యెహోవా హస్తము సాహస కార్యాలు దావీదు ద్వారా చేయించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు మన జీవితంలో కూడా దేవుని హస్తం మన పట్ల సాహస కార్యాలు చేస్తుంది, అద్భుత కార్యాలు చేస్తుంది. ఏంటి? ఇది మనుషులు చేయలేరు. మనుషుల చేతిలో పడితే నీకు ఏ విధమైన కార్యము జరగదు. అదే అంటున్నాడు దావీదు, మనుషుల చేతిలో కాదు, నేను జీవము గల దేవుని చేతిలో. హల్లెలూయా. మనం ఎప్పటికీ కూడా తల్లి చంటిబిడ్డ నిత్యము తల్లి చెంత ఎలా ఉండాలని కోరుకుంటుందో, నీవు నేను కూడా దేవుని చెంత, దేవుని చేతిలో ఉండాలని మనం కోరుకోవాలి. రెండవ మాట మనం చూసినట్లయితే, మొదటిగా దావీదు దేవుని హస్తము గురించి, దేవుని హస్తపు అనుభవాన్ని కలిగి ఉన్నాడు. రెండవదిగా మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 5వ వచనం, రెండవ అంశం, అతడు బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనము చేయమని చెప్పాను. అంతకన్నా ముందు మన ముందు కథంతా చూసినట్లయితే, ఏలియా ఆహాబు ఉపజ్యాన్ని పిలిచి అంటాడు, నువ్వు వెళ్ళి ఆహాబుని దర్శించు, వర్షం కురుస్తుంది అని చెప్పమని చెప్తాడు అండి. చెప్పిన తర్వాత అక్కడ అద్భుతం జరుగుతుంది. అయితే ఇక్కడ 46వ వచనం నుంచి 18వ అధ్యాయము 46వ వచనం, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతను నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునద్దకు వచ్చాను. ఈ ఏలియా భక్తుడు కూడా ఎక్కువగా ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడంటే, యెహోవా హస్తము నన్ను బలపరచగా. ఇప్పుడు యెహోవా హస్తము బలమైనది. కీర్తనలు 89:13 చదవండి సార్ త్వరగా. కీర్తనలు 89:13, అదే మాట 89:13 అందులో ఉందా? బాహువు నీకు కలదు, నీ హస్తము బలమైనది. ఇందాక యెహోవా హస్తం ఏం చేస్తుందని చెప్పాను? సాహస కార్యములు దావీదు విషయంలో చేసింది. ఇక్కడ రెండవదిగా యెహోవా హస్తము బలమైనది. హల్లెలూయా. ఎంత బలమైంది అంటే, ఏలియా ఆహాబు అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను గనుక ఆహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్ళిపోయాను. యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వచ్చాను. హల్లెలూయా. మీకు అర్థం అవ్వాలంటే ఏంటి? ఆహాబు అంట రథం ఎక్కి యెజ్రెయేలు గుమ్మం దగ్గర, క్యాపిటల్ సిటీ అండి షోమ్రోన్లో, యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి వచ్చాడంటండి. దేని మీద? రథం మీద. పోనీ ఈ రోజుల ప్రకారం ట్రైన్ ఎక్కాడు. ఎవరు అండి? వాక్యం అర్థమవుతుందా? చెప్పడం రానేనా? యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి ఆహాబు గారు ఏమెక్కారు? ట్రైన్ ఎక్కారు. హైదరాబాద్కి ట్రైన్ ఎక్కాం ఈ రాత్రి అండి. పొద్దున ఎప్పుడు దిగుతాం? పొద్దున దిగుతాం. హల్లెలూయా. కానీ ఈ యెజ్రెయేలు గుమ్మం దగ్గరికి ఆహాబు వచ్చే కంటే ముందుగానే యెహోవా హస్తము ఏలియాని తీసుకెళ్ళి ఎక్కడ పడేసిందంట? యెజ్రెయేలు గుమ్మము దగ్గర నడుము బిగించుకొని ఎలా వెళ్ళాడంటండి? పరుగెత్తుకొని. హల్లెలూయా. ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ బలం? ఎలా వచ్చింది? రథం కన్నా ముందు పరిగెత్తగలడా మనిషి? రథాలు ఎంత గుర్రపు రథాలు ఎంత స్పీడ్గా వెళ్తాయండి. రథం ట్రైన్ కన్నా ముందు పరిగెత్తగలడా మనిషి అండి? మీరు అందరూ ట్రైన్ ఎక్కి వస్తున్నారండి హైదరాబాద్. ఇప్పుడు ఎక్కారు మీరు. నేను మీకంటే ఇప్పుడు నేను మీతోనే బయలుదేరాను. మీకన్నా ముందు ఒక గంటలో అక్కడ ఉన్నాననుకో, మీకు ఏమనిపిస్తుంది? ఎలా వచ్చేసారంట అనిపిస్తుందా? మీరు ఎప్పుడు వస్తారు?
పొద్దునకి వస్తారు. అది ఇక్కడ జరిగింది. ఇజ్రాయేల్ గుమ్మం దగ్గరికి మోపైన వాన వచ్చేస్తూ ఉంది. కారు కమ్మేసిన ఈ మబ్బులన్నీ కూడా ఏంటి, ఇతను రథం ఎక్కి వస్తున్నాడు. అతని కంటే యెహోవా హస్తం బలపరచగా, నాకు మాట చాలా నచ్చింది. యెహోవా హస్తం ఏలియాను బలపరచగా నడుము బిగించుకుని అహాబు కంటే ముందుగా పరిగెత్తాడంటండి. హల్లెలూయా. ఏంటి, రథం కన్నా స్పీడ్గా పరిగెత్తి ఇజ్రాయేల్ గుమ్మం దగ్గరికి వచ్చేసాడు. ప్రతి చోట కూడా ఏలియా ఈ ప్రదేశంలో ఉంటే ఏంటి, ఇక్కడ ప్రార్థన అనుభవం అయిపోతే మళ్ళీ కొంత నిమిషంలో మళ్ళీ ఇంకో చోట ఇంకో ప్రదేశంలో ఉండేవాడు అంటండి. అందరూ ఆశ్చర్యపోయేవారండి. ఇప్పుడే కదా పక్కూరులో ఉన్నాడు, ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు, నిమిషంలో మళ్ళీ ఎక్కడికి వచ్చేసాడు. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే మాయమైపోయి ప్రత్యక్షం. అలా అంటే మీకు అర్థమవుతుంది అండి. అక్కడ పెద్ద బ్రహ్మదేవులో ఉన్నాడు ఏలియా, అక్కడ ప్రార్థన అయిపోయింది. ఇక్కడికి వచ్చేటికి మనం బండో ఆటోయో ఎక్కిరా, కానీ ఇక్కడ మళ్ళీ ప్రత్యక్షం అయ్యాడు. అక్కడ మీటింగ్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడ ఎలా, అది అర్థమైందా మీకు? అంటే ఏది తీసుకొచ్చింది? హస్తము. అంటే ఏదో హస్తం కన్నా స్పీడ్ అయింది ఏదైనా ఉందా? దేవుని చెయ్యి ఎలా, ఎక్కడికి ఎలా, ఎవరిని ఎలా తోస్తుందో తెలీదు. హల్లెలూయా. యెహోవా హస్తం అంటే ఏంటి, ఇదిగోండి ఏలియా, ఏంటి ఇదిగోండి ఆహాబు, ఈయనేమో గుర్రం ఎక్కిలా, ఇదిగో రథం ఎక్కిలా వస్తున్నాడు ఇక్కడికి. ఈలోగా యెహోవా హస్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి. హల్లెలూయా. ఏంటి, దేవుడు యెహోవా హస్తం ఏలియాను బలపరిచింది. అది అయిపోయిన తర్వాత బలివ వృక్షం కింద వెళ్ళిపోయి ప్రాణభయం చేత పడుకుంటే అతడు నిద్రించుచుండగా అతనిని ముట్టి, హల్లెలూయా, ముట్టుకోవడం ఎలా ముట్టుకుంటారు? ముట్టుకోండి చెప్పండి. ముట్టుకోవడం ఎలాగా? ఇది ముట్టుకోవడం దేంతో? చేతితో కాకుండా దేంతో ముట్టుకుంటారా మీరు? నేను ముట్టుకునే టాలెంట్ ఎవరికైనా ఉందా? హల్లెలూయా. అండి, యెహోవా హస్తము ఇప్పుడు ఏలియాను పడుకొని ఉన్నాడు, ఏలియాను ముట్టింది. అంటే ఇప్పుడు పడుకొని ఉన్నాడు, ఆహారం లేదు, వచ్చి పడుకొని 40 రోజుల ప్రయాణం ఉంది. అందుకని దేవుని దూత వచ్చి ఏలియాను ముట్టుకొని ఏంటి లెగ్గొట్టి లెగులు లేచేయించి భోజనము చేయి. భోజనం చేసిన తర్వాత మరలా పడుకుంటే రెండవ మారు వచ్చి మరలా అతన్ని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నువ్వు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు 8వ వచనం, అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 పగళ్ళు 40 రాత్రులు ప్రయాణము చేసి దేవుని పర్వతమునకు వచ్చాడు. హల్లెలూయా. ఇంకా చాలా వచనాలు ఇక్కడ ఏలియాని యెహోవా హస్తము బలపరిచింది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని హస్తము ఏలియాని అక్కడ అంటే మన దేవుడు మనల్ని ముట్టుకునే దేవుడు. హల్లెలూయా. మన దేవుడు మనల్ని బలపరిచే దేవుడు, సాహస కార్యాలు చేసే దేవుడు. యెహోవా హస్తం మనల్ని అంటే ఇక్కడ ఎందుకు ముట్టుకున్నాడు? ముట్టుకోవడం అంటే ఏంటండి? ప్రతిసారి ముట్టుకుంటారు, అందరూ ముట్టుకుంటారు, కానీ ఇక్కడ ఏలియాను ముట్టుకున్నది మామూలుగా కాదు, ఏలియాను బలపరచడానికి. హల్లెలూయా. ఏంటి, దేవుడు నిన్ను ముట్టుకుంటే 21 రోజులు ఉపవాసం చేశాడు. హల్లెలూయా. అంటే ఇక్కడ ఏలియా ఒక్క రాత్రి భోజనం చేసి ఎన్ని రోజులు ప్రయాణం చేశాడంట? దేనివల్ల? దేవుని చెయ్యి ముట్టి ఆయనకి బలమునిచ్చింది. హల్లెలూయా. ఒక్క రోజు భోజనం చేత 40 రోజులు బ్రతకడం సామాన్యమా? సాధ్యమా? సాధ్యం కాదు. కానీ దేవుని బలము గొప్పది. హల్లెలూయా. ఏంటి, ఎలాంటి బలం కాదండి దేవుని బలం. దేవుని బలం ముందు మనం ఎవరైనా నిలవగలమా? ఏంటి, ఆ దేవుని బలం ముందు ఫిలిష్తీయులే అయ్యో మన ఆ దేవుని జీవము గల ఆ దేవుని ముందు ఎవరు, సైన్యములకు అధిపతి దేవుని ముందు ఎవరు నిలువగలరు? అంటే అంత గొప్పగా దేవుని హస్తం ఏలియాను బలపరిచినట్లుగా చూస్తున్నాం. మరొక వచనం మనం చూసినట్లయితే ఇంకా మన దేవుడు అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభువు నిలిచెను, మొదటి వ్యక్తి ఎవరు?
దేవుని చేతులు బలపరిచిన వ్యక్తి దావీదు. రెండవది ఏలియా. మూడవదిగా చూసినట్లయితే పేతురు. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయంలో పేతురుని ఎక్కడ వేశారంటండి? చెరసాలలో వేశారు. చెరసాలలో వేస్తే చెరసాలలో ఏ వేశారు? 2 చేతులకి సంకెళ్ళు వేసేసారు. సంకెళ్ళు వేసేస్తే ఆ సంకెళ్ళతో పేతురు అక్కడ పడుకొని ఉన్నాడు. అప్పుడు యెహోవా దూత వచ్చి పేతుర్ని సరే ఏం చేసిందట చెప్పండి. చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి, తట్టి ముట్టి లేపి. ఇయే దేవుని యొక్క అద్భుతమైన ప్రసంగాలు. హల్లెలూయా. పేతురుని ఏం చేసిందంట? తట్టింది. హల్లెలూయా. ఏంటి పేతురు తట్టి అలా తడతారండి? పడుకున్న వాళ్ళని అలా తడతారు. అలాగంటే పేతుర్ని యెహోవా హస్తము తట్టింది. తట్టి నీవు లేకమనగానే ఏమైంది అసలు? ఆ వచ్చిన మళ్ళీ ఒకసారి చూడండి. అప్పుడు ఆ ప్రభు దూత అతని దగ్గర నిలిచిన, అతని గదిలో వెలుగు ప్రకాశించిన. దూతను ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి. దేవుడు వచ్చి ఫస్ట్ మీ ఆలోచన ఏం చేయాలి చెప్పండి? పేతుర్ని 2 సంకెళ్ళు వేసేసారు. పడుకొని ఉన్నాడు. పడుకున్న పేతుర్ని దేవుడు వచ్చి తట్టి అయ్యా లే బాబు. లెగ్గానే ఏం ఊడిపోయి అసలు దేవుడు వచ్చి ఫస్ట్ ఏ తాళాలు ఇప్పాలి? సంఖ్యలు ఇప్పాలి. ఇప్పాడా? యెహోవా హస్తము పేతురుని ఎప్పుడైతే యెహోవా హస్తం ముట్టుకుందో దేవుని హస్తం ఆయన తాకగానే చేతులకున్న సంఖ్యలు విడిపోయినాయి. హల్లెలూయా. ఎన్ని బంధకాలు తెంచి వేసేదే చెయ్య దేవుని చెయ్య. దేవుడే ప్రత్యేకంగా తాళం తెచ్చి ఆ సంఖ్యలు అంటే అంతా దేవుని కార్యాలు, అద్భుత కార్యాలని, ఊహకు అందనటువంటి సాహస కార్యములు అవే అండి. ఆ తాళము ఎలా ఊడిపడింది? ఎవరు తీశారు? సైనికులు వచ్చి తీశారా? చెరసాల నాయకుడు వచ్చి తీశాడా? ఏమీ చేయలేదు. దేవుడు పేతురుని తడితే పేతురుకున్న సంఖ్యలు, దేవుడు నిన్ను ముడితే నీకున్న సంఖ్యలు విడిపోతాయి. హల్లెలూయా. అవి ఏ సంఖ్యలైనా సరే, అనారోగ్యమైన సంఖ్యలైనా, అప్పులనే సంఖ్యలైనా, బాధలనే సంఖ్యలైనా, ఏంటి ఏ బంధకాల్లో బంధింపబడి ఉన్నా అవి తెంపబడాలి అంటే ప్రభువా నా బంధకాలు తెంచు అని కాదు. నువ్వు నన్ను ముట్టయ్యా, నువ్వు నన్ను తట్టయ్యా, నీకు స్తోత్రం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడు మనల్ని తడితే ఏమవుతుంది? సంఖ్యలు విడిపోతాయి. తాళాలు వాటంతటవే. హల్లెలూయా. ఒకసారి మీకు చెప్పాను ఒక అద్భుతమైన సాక్షి. ఇంటికి తాళం వేసి మా అమ్మగారు ఏపీఎస్ చాలా దూరం చర్చ్కిను అక్కడికి వెళ్ళాలంటే ఈ నుంచి వేటలపాలెం అంత దూరం వెళ్ళాలి. నడిచి వెళ్తే ఆటో ఫెసిలిటీ ఉంటే నడిచి వెళ్ళేవారు, లేకపోతే నడిచి వెళ్ళి వచ్చేసేవారు. ఆటో ఉంటే ఆటో ఎక్కేవారు. ఈ ఇంటికి సాయంత్రం మళ్ళీ రోజుకి 3 పూటలు సాయంత్రం ఇంటికి వచ్చి మళ్ళీ మా తమ్ముడికి కొంచెం అన్నం కూర వండేసి మళ్ళీ ప్రార్థనకి వెళ్ళిపోవాలి. ఏం చేయాలి? అలాగే వచ్చి పాపం మళ్ళీ సాయంత్రం వచ్చి అన్నం వండకపోతే ప్రార్థన వంట చేయకుండా వెళ్ళిపోయాను, తిడతాడేమో అని భయమేసి 4 గంటల కూటం అయిపోయింది. 4 గంటల ప్రార్థన అయిపోయింది. మళ్ళీ ఫస్ట్ కూటం కదా, పొద్దున్న కూటం, మధ్యాహ్నం కూటం, సాయంత్రం కూటం. మధ్యాహ్నం కూటం అయ్యింది. ఉదయం వండేసి వచ్చారు. మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేస్తాడు. సాయంత్రం కూటంకి వంట చేద్దామని గబగబా పాప 4:30కి ప్రార్థన అయింది చర్చ్లో. బైబిల్ అన్నీ అక్కడే పెట్టేసుకుని గబ నడిచి చాలా దూరం. మీరు ఎప్పుడైనా చూసారో లేదా వాళ్ళు నేను తీసుకెళ్ళి చూపిస్తాను మీకు. ఏపీఎస్కి మా చర్చ్కి ఎంత దూరం. అయ్యగారు ఆ మూలకి వెళ్తే మళ్ళీ ఇక్కడికి వెళ్తే అక్కడికి రారు, అంత దూరం బండి మీద వెళ్ళి రావాలన్నా కూడా. పాపం నడుచుకొని వచ్చేసారు. తీరా ఇంటికి వచ్చి తాళం మర్చిపోయారు. ఎలా ఉంటా చెప్పండి ప్రాణం? తాళం మర్చిపోయారు. పక్క మళ్ళీ వాక్యంకి ప్రార్థనకి వెళ్ళిపోవాలని ఆశ. ఆ మెట్లు ఉన్నాయండి. అప్పుడు మాకు వివాహం అయినప్పుడు మీరు చూసే ఉంటారు. ఆ ఇల్లు తమ్ముడాళ్ళు ఉండే ఇల్లు. ఆ మెట్లు పైన మేడ మీద అనమాట. తాళాలు వేసేసినాయి. తాళాలు తెచ్చుకొని ఆ మెట్ల దగ్గర కూర్చొని ప్రభా నేను ఏం చేయను ప్రభా నేను ఏడుస్తారంట. చాలా ఏడ్చేసారంట. ఏడ్చి ప్రభా నేను నా బిడ్డకు అన్నం వండి వెళ్దామని వచ్చాను, నేను ఏం చేయను ప్రభా, నువ్వు సహాయం చర్చికి వెళ్ళిపోనా ప్రభా, నా బిడ్డకు నువ్వు ఆహారం పెడతావా, నేను చర్చికి వెళ్ళిపోనా అని ఇలా ఏడుస్తారంటండి. ఎక్కువ తాళం ఊడిపోయిందంట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎక్కువ ఊడిపోయిందంటే వెంటనే 10 నిమిషాల్లో ఫోన్ చేశారు. అమ్మ ఇలాగ అయ్యిందమ్మా, దేవుడు తాళాలు ఇప్పే తీసేది. నాకు నిజంగా ఆశ్చర్యం వేసింది. ఎక్కువ ఇలా ఊడగానే ఏంటి సౌండ్ వచ్చిందని వెనక చూస్తే తాళం
విడిపోయిందంట. గబగబా తాళం తీసి లోపలికి వెళ్ళి వంట చేసేసి మళ్ళా ప్రార్థనకి వెళ్ళిపోయి శేఖరయ్య గారు వచ్చారు ఆ రోజు రాత్రి. శేఖర్ డానియల్ గారికి మళ్ళా ఆ చర్చ్లో ఫస్ట్ సాక్ష్యం అమ్మే చెప్పారండి. హల్లెలూయా. ఏంటి దేవుడు ముట్టి తీసే దేవుడు. హల్లెలూయా. కన్నీరు కాచింది ఆవిడ. ఒక ప్రక్క దేవుని కోసం తృష్ణ, ఒక ప్రక్క కుటుంబాన్ని చూసుకోవాలి. ఈ యొక్క సందిగ్ధంలో దేవుడు చేసినటువంటి అద్భుతము సాహస యెహోవా హస్తం ఏం చేస్తుంది? సాహస కార్యములు. ఏలియాను ఇక్కడ పేతురును కూడా అదే రీతిగా దేవుని హస్తము బలపరిచని చెప్పి నమ్మని చెప్పగా లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. హల్లెలూయా. యెహోవా హస్తము గొప్ప కార్యాలు చేస్తూ ఉంది మన జీవితాల్లో. దేవుని చేతులు ఇంకా చూసినట్లయితే చాలా అద్భుతాలు ఇంకా మనం చూద్దాము. యెహోవా హస్తం ఏం చేస్తుందంటే 18:16 ఇప్పుడు చదువుదాము. కీర్తన 18:16. హల్లెలూయా. ఏంటి ఇంకా యెహోవా హస్తం ఏం చేస్తుందంటండి? ఉన్నత పై నుంచి చెయ్యి చాపి మనల్ని ఏం చేస్తుందంటండి? పట్టుకుంటుంది. దేవుని చేయి పట్టుకుంటుంది అనే విషయం మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. మనల్ని దేవుని హస్తం ఏం చేయాలి? పట్టుకోవాలి. హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తున్నారా? ఈరోజు దేవుని చేతులు చేతుల్లో నేను చెప్పుకున్నాడు అన్నాడు దేవుడు. ఆయన చేయి యొక్క గొప్పతనం మనం చూసాం. ఆకాశాన్ని, భూమిని, అవయ నిర్మాణం, మనుషుల్ని కలిగి చేసిన దేవుని చెయ్య ఈరోజు నిన్ను నన్ను పట్టుకోవడానికి, బలపరచడానికి, నీ పట్ల సాహస కార్యాలు చేయడానికి, నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేయడానికి దేవుని హస్తము సిద్ధముగా ఉంది. హల్లెలూయా. దేవుని చెయ్యి నిన్ను నన్ను కూడా ఎప్పుడు ముట్టాలి, తట్టాలి, నీకు సహాయం చేయాలి, నిన్ను బలపరచాలి, నిన్ను నడిపించాలి, నీకు సంతోషాన్ని కలుగ చేయాలి. దేవుని చెయ్య అన్ని విధాలా నీకు సమస్త విధమైన ఆదరణను అనుగ్రహించు కృపచూపు తండ్రి. హల్లెలూయా. ఏ సమయానికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని దేవుడు మనకి పంపించే దేవుడు. దేని ద్వారా? ఆయన చేయి ద్వారా. యెహోవా దక్షిణ హస్తము నిన్ను ఆదుకొనును గాక. ఇంకా చాలా వచనాలు. ఆయన దక్షిణ హస్తం, ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకొనుగా అంటాడు దావీదు భక్తుడు. దేవుని హస్తం నిన్ను నన్ను ఆదుకోవాలి. మనుష్యుల చేతులు మనల్ని ఏ విధముగాను బలపరచలేవు. మనుషుల చేతులు ఏ విధంగాను మనకి ఆదరణ కలుగు చేయలేవు. మనుషుల చేతులు ఏ విధంగాను కూడా మనల్ని పైకి లేవనెత్తలేవు. హల్లెలూయా. లేవనెత్తగలవా మనుషుల చేతులు? ఆ యొక్క ఉన్నత స్థలములలో నుంచి మీకు బాగా జ్ఞాపకం ఉందో లేదా ఈ సాక్ష్యం మీరు మర్చిపోయారేమో, కానీ నా జీవితకాలం అంతా కూడా నేను మర్చిపోలేని సాక్ష్యం. ఆటల్లో పడిపోయాం, జలరాశులు నీటిలో కొట్టుకుపోతా ఉన్నాం. మీకు జ్ఞాపకం అప్పుడు ఒక హస్తము వచ్చి ఇలా లాగడం బట్టికి ఆ చెయ్యి ఇంతవరకే నాకు ఆ చీకట్లో కనిపించింది. ఆ హస్తం ఇలా పైకి ఆ జుట్టు ఆ డ్రెస్ పట్టుకొని ఏం చేసింది? బయటకు వచ్చి ఉంటే ఏ మనిషి లేడు. పాస్టర్ గారిని అడిగాను, ఎవరైనా వచ్చారండి? ఆ పిల్లల్ని అడిగాను, ఎవరైనా వచ్చారండి? ఎవరు రాలేదు. తీసింది? మహాజల రాశుల్లో నుండి యెహోవా హస్తము, యెహోవా చెయ్యి మనల్ని ఏం చేస్తుంది? పైకి తీస్తుంది. హల్లెలూయా. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో పడిపోయినా పడిపోవడం అనేది ఎలా జరుగుతుంది? నువ్వు కావాలని పడవు కదా. కావాలని మనిషి పడ్డాడు. ఒక అప్పుల బాధలో కానీ, ఒక సమస్యలో కానీ, ఒక అనారోగ్యంలో కానీ. అనారోగ్యంలో కావాలని వెళ్ళి ఎవరైనా పడతారా? అప్పుల్లో ఎవరైనా కావాలని వెళ్ళి పడతారా? కానీ మనము అలా అనుకోని స్థితిలో పడిపోతాం. అలాంటి పడిపోవడం దేనికి పడిపోవడం అంటే కింద పడిపోవడం. ఎక్కడ పడిపోతాం? నువ్వు ఎక్కడే ఉన్నాను అనుకోండి, పడిపోవడం అంటారా? కొంచెం కిందకి పడిపోవడం అంటే లోతుగా ఏమైపోతాం? పడిపోతూ ఉంటాం, పక్కకి పడిపోతూ ఉంటాం. అలాంటి సమయాల్లో నిన్ను లేవదీసేది యెహోవా హస్తము. హల్లెలూయా. దేవుని హస్తమే పైకి నిన్ను ఉన్నత స్థలముల్లో నువ్వు ఎక్కడ పడిపోతా ఉంటే అక్కడి నుంచి, ఆ స్థితిలో నుంచి నిన్ను పైకి తీసేది దేవుని హస్తము. హల్లెలూయా. దేవుని హస్తమే నిన్ను నన్ను పైకి తీసుకురావాలి. ఆ హస్తం పైకి తీసుకొస్తే ఎంత పైకి తీసుకొస్తుంది? మనుషులు ఎంత ఎత్తగలరు? నేను మహా ఎత్తితే ఎంతో ఎత్తలేరు, ఒకవేళ ఎత్తుకున్నా కానీ. దేవుని హస్తం హెచ్చించేది. హల్లెలూయా. దావీదు ఏమన్నాడు? దావీదుని యెహోవా హస్తం హెచ్చించింది కాబట్టే, అయ్యో నా కుటుంబం ఏ పాటిది, నేను ఎంతటి వాడను, ఇంతగా నువ్వు నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. హల్లెలూయా. అంటే హెచ్చు గణపరచబడడం అనేది, గొప్ప చేయబడడం అనేది మనుష్యుల ద్వారా కలుగదు. దేవుడి చెయ్యి మాత్రమే నిన్ను ఏం చేయగలదు? ఎంతటి స్థితికి
ఎక్కడికైనా నడిపించగలదు. హల్లెలూయా. ఏంటి మెట్లు పైకి ఎక్కాలి అంటే ఏం చేయాలి? దేవుడు చేయి పట్టుకునే ఎక్కాలి. దేవుడు చేయి పట్టుకుంటేనే ప్రతి విషయంలో కూడా నువ్వు ఏమవగలవు? పైకి లేవగలవు, పైకి లేవనెత్తబడగలవు. ఏంటి సంఖ్యలైనా విడిపించగలడు. ఏంటి ఒక భోజన బలము చేత 40 రాత్రులు అలా నడిపించాడు. అలా సాహస కార్యాలు చేయగలడు. దేవుడు బలపరిచి ఎంత దూరమైన ఆత్మీయ జీవిత ప్రయాణంలో దేవుడు మనల్ని నడిపించగలడు. హల్లెలూయా. ఏంటి దేవుడు చెయ్యి చివరిగా మొత్తుది. హల్లెలూయా. దేవుని చెయ్యి ఏం చేస్తుంది? ఇప్పుడు దాకా తట్టింది. ఏంటి యెహోవా హస్తం మొత్తం అంటుంది. ముట్టుకే బాబు ఎవరి మొట్టలో వద్దులే, ఎవరి మొట్టలో ఫీల్ అవుతుంది. హల్లెలూయా. ఏంటి యెహోవా హస్తం మొత్తుతుంది. హల్లెలూయా. ఏంటి ఫిలిస్తీయులు సమూయేలు గ్రంథంలో మాట ఉంటుంది చూడండి. ఎప్పుడు ఒకసారి ఎవరైనా పిలిస్తే తీయండి, నేను చూస్తాను. 1 సమూయేలు 5:6 చదవండి. అష్టోదు భారముగా ఉండేను. తర్వాత 11వ వచనం చూడండి. 9వ వచనంలో కూడా గాతులకు మోసిపోయిన తర్వాత యెహోవా హస్తం పట్టిన పెద్దల పిల్లల రహస్య స్థలంలో గడ్డలు లేపి. హల్లెలూయా. ఏంటి దేవుడి హస్తం మొత్తడం అంటే చివరి స్థితి అనర్థం. ఈ దేవుని చేతను తాకబడాలి, ముట్టబడాలి, బలపరచబడాలి. దేవుని చెయ్యి ఎప్పుడు నిన్ను ఆదరించాలి. దేవుని చెయ్యి ఎప్పుడు నీకు తోడుగానే ఉండాలి తప్ప ఎప్పుడు నిన్ను మొత్తకూడదు. హల్లెలూయా. మొత్తితే ఏమొస్తుంది? మరణం. ఏమన్నాడు అక్కడ? ప్రజలందరికీ మరణ భయము. హల్లెలూయా. యోబు కూడా తన శ్రమలను ఒకసారి చూసి తట్టుకోలేక యెహోవా నన్ను మొత్తి ఉన్నాడు అంటాడు. అంటే మరణపు అంచుల వరకు వెళ్ళిపోయి అంత బాధను యోబు అనుభవించేశాడు. అంత స్థితి వచ్చేసింది. ఎందుకు ఆ చివరిగా అంత స్థితికి, అంత ఘోరమైన స్థితికి వెళ్తారంటే అండి ఆదరించవలసిన చెయ్యి మొత్తింది. హల్లెలూయా. పిల్లల్ని ఎంతో ప్రేమగా ఎడతావు ఏంటి, వాళ్ళు ఇంకా మాట్లాడకపోతే ఏం చేస్తావు? కొట్టవా అండి? దేవుడు కూడా అదే. కానీ దేవుడు దెబ్బతిన్నారంటే హెబ్రీ పత్రికలోనేనా జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము. హల్లెలూయా. చాలా భయంకరం. దేవుని చేతిలో పడడం మంచిది ప్లస్ ఇప్పుడు 5 సందర్భాలు మంచిగా చెప్పాను, 5 చెడ్డగా చెప్పాను. కండిపోతారు మీరు. ఈరోజు నాకు చెయ్యొద్దు బాబా, దేవుని చెయ్యి అంటారు. హల్లెలూయా. అన్ని విషయాల్లో దేవుని చెయ్యి ఎప్పుడు బలపరుస్తూనే ఉంటుంది. కానీ దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న ప్రజల వైపు, దేవునికి వ్యతిరేకంగా ఫిలిస్తీన్లు, ఇశ్రాయేల్ ప్రజల మీద కూడా యెహోవా హస్తము భారముగా ఉందంట. ఇంకో మాట కూడా ఉంటుంది అపోస్తుల కార్యాలలోని. ఈరోజు ఒక అతను పురుగులు పడి చనిపోతాడు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 23వ వచనం చూడండి. అతడు దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను కనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. అంటే దేవుని హస్తం మొత్తం గురించి చాలా ఉన్నాయి, కానీ నేను ఎక్కువ సందర్భాలు చెప్పాలనుకోవట్లేదు. దేవుని హస్తం మనల్ని ఎప్పుడు మొత్తకూడదు. హల్లెలూయా. యేసయ్యా నువ్వు నన్ను ఎప్పుడు మొత్తుతాడు? దేవుడు కోపం వస్తుంది. హల్లెలూయా. నువ్వు పాపం చేస్తూ ఉంటే, ఇంకా వ్యభిచారం చేస్తూ ఉంటే, ఇంకా తప్పులు చేస్తూ ఉంటే, ఇంకా విగ్రహారాధన చేస్తూ ఉంటే, ఇంకా లోకంలో బ్రతుకుతూ ఉంటే చూసి పిలిచిన చెయ్యే ఏం చేస్తుందంట? మొత్తుతుందంట. ఇప్పటికీ కూడా ప్రభువా దేవుని హస్తం మనల్ని మొత్తకుండా, దేవుని హస్తం మనల్ని బలపరచాలి, మన కొరకు సాహస కార్యాలు చేయాలి. ఏంటి ఎప్పుడూ కానీ దేవుడు నిన్ను మొత్తడండి. ఎందుకంటే నీ కోసం చచ్చిపోవడానికే తన చేతులు ఇచ్చిన దేవుడు నిన్ను మొత్తుతాడా? మొత్తడండి. ఏంటి తల్లి బిడ్డలు ఎప్పుడు శిక్షించాలని అనుకోదు. దేవుడు ఎప్పుడు మనం శిక్షించాలని అనుకోడు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడు మనం వెళ్ళకూడదు. దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు. దేవుడు చెప్తా ఉన్నాడు, దేవుని హస్తం బలమైంది, సాహసమైంది, ఆదరించేది. ఆయన కుడి చెయ్యి నిన్ను ఆదుకుంటుంది, నీకు సహాయం చేస్తుంది, నేను జలరాశుల్లో నుంచి తీస్తుంది అంటున్నాడు. నీకోసం బలమైన కార్యాలు. ఏలియాను బలపరిచింది, దావీదును బలపరిచింది, నెహెమ్యాను బలపరిచింది, అలాగే ఇజ్రాను బలపరిచింది. దేవుని హస్తం మందిరం కట్టడానికి దావీదును బలపరిచింది, సొలొమోను బలపరిచింది. ఈరోజు నీకు నాకు మొదటగా ఎవరి చేతులు కావాలి? దేవుని చేతులు కావాలి. హల్లెలూయా. మనకి దేవుని మన చేతులు ఎలా ఉన్నాయో రేపటి నుంచి మనం మాట్లాడుకుంటాం. కానీ ఈరోజు నీ జీవిత కాలం అంతా నువ్వు నడవడానికి నీకు ఒక చెయ్యి కావాలి. ఎవరి చెయ్యి? మా ఆయన చెయ్యండి, మా పిల్లలు చెయ్యండి. వరకు నేను ఎత్తుకొనుచు నేను రక్షించువాడను, చంక పెట్టుకొనుచు. చంకను ఎలా ఎత్తుకుంటారు?
చేతులతోనేనా అండి? కాళ్ళతో ఇలా సంకలం ఎత్తుకుంటారా? లేదు కదా, చేతులతో ఎత్తుకుంటారు. అంటే దేవుడు తన చేతులతో మనల్ని చంక పెట్టుకునేటువంటి దేవుడు. హల్లెలూయా. దేవుని చేతిలో మనం ఉండాలి, దేవుని ప్రక్కలో మనం ఉండాలి. ఏంటి యోహాను శిష్యుడు యెహోవా రొమ్మున, యేసయ్య రొమ్మున ఆనుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తాం. మనం ఎప్పుడు దేవుని దగ్గర ఆనుకున్న వారంగానే, దేవుని చెయ్యి పట్టుకున్న వారంగానే ఉండాలి. హల్లెలూయా. అండి ఎప్పుడు ఎవరు చేపట్టుకోవాలి? మనం దేవుని చెయ్యి. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థన చేద్దాం. యేసయ్యా నీ చేతితో నన్ను పట్టుకోబాబు, నేను నీ చెయ్యి పట్టుకుని దేవుని